మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం చైర్మన్ ఎన్నిక నిర్వహణలో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి 9 మంది కౌన్సిలర్లు ఉండగా ఎక్స్-ఓపీఓ సభ్యులు సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీలు వెంకట్రామరెడ్డి, యాదవరెడ్డిలు ఉన్నారు. 12 మంది సభ్యులతో మున్సిపల్ చైర్మన్గా అశోక్ గౌడ్ని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, గెజిటెడ్ రెవెన్యూ డివిజనల్ అధికారి తూప్రాన్ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్గా తనను ఎన్నుకున్న అనంతరం అశోక్ గౌడ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు తెలిపాడు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి గారికి, తన రాజకీయ సారథులు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి, రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావులను ఆధ్వర్యంలో తనను మున్సిపల్ చైర్మన్ గా గెలిపించినందున మున్సిపల్ కౌన్సిలర్లందరికీ సభ్యులను కలుపుకొని నర్సాపూర్ మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గా నన్ను ఎన్నుకున్న మా కౌన్సిలర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ, మరి దీనికి మరి ఎమ్మెల్యే గారు సునీతాలక్ష్మారెడ్డి గారు, మరి పెద్దలు మా గౌరవ పూజ్యులు మదన్ రెడ్డి గారు, మా రథసారథి హరీష్ రావు గారు, మరి మా యూపీ గారు, చంద్రగౌడ్ గారు, మన నియోజకవర్గ స్థాయి నాయకులు అందరి కూడా కృషి వల్ల మరి ఈరోజు ఈ బందియా మరి మా బీఆర్ఎస్ పార్టీ చేయించుకోవడం జరిగింది. మరి అక్క సునీతారెడ్డి గారి నాయకత్వంలో, మదన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి దీన్ని నర్సాపూర్ పట్టణాన్ని ఉన్న ఒక 10 నెలల టైంలోనే ఆదర్శవంతంగా దిద్దేందుకు మున్సిపాలిటీ జరిగిన కార్యక్రమం ఎవరైతే పార్టీకి ద్రోహం చేసిపోయిందో వారికి బుద్ధి చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకొని మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఒక ఏకతాటిపై నిలబడి ఇలా చైర్మన్ అశోక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, వారి పర్యవేక్షణలో మరి పార్టీ అధిష్టానం పెట్టిన వరకు ఎప్పుడు కూడా జారీ చేసి ప్రతి ఒక్కరికి మరి వీళ్ళని ఇక్కడ అశోక్ గౌడ్ గారిని చైర్మన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. తప్పకుండా అశోక్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీని కూడా అభివృద్ధి పథంలో పోయేందుకు ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్లను, మేయర్లను వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తే దానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అంటే ఇంతకుముందు మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీజేపీలకు పోయినటువంటి మరి చైర్మన్ గారితో మరి అవిశ్వాసం పెడితే రాష్ట్రంలో దానికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ నుంచి మా బీఆర్ఎస్ పార్టీ మరి చైర్మన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.